హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నాకు చాలా బాగా గుర్తుండిపోయే సినిమా వచ్చేసి శ్రీను సార్. వెంకటేష్ గారితో మీకు చాలా సీన్లు ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వెంకటేష్ గారిని మీరు ప్రతి సీన్లో డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఆ సినిమా యాక్ట్ చేసేటప్పుడు ఆయనేమో ఒక పెద్ద స్టార్ తెలుగులో, మీరేమో అప్పటికి యాక్టివ్గా ఉన్న ఆర్టిస్టు. సో ఎప్పుడైనా సరే వెంకటేష్ గారు అభ్యంతరం పెట్టడం, ఇది నన్ను డామినేట్ చేస్తున్నాడు, కథలో భాగమైనా సరే నన్ను తినేస్తున్నాడు, ఇలాంటి ఒక అభ్యంతరం రావడం. మీరు యాక్చువల్గా ఎలా అడుగుతామనంటే, ఇప్పుడు మనం నేను ఒకటి పిక్చర్ చాలా 3 years గ్యాప్ తర్వాత అని చెప్పారు కదా. యాక్చువల్గా చూస్తే ఈ 40 years కెరియర్లో ఒక 1.5 years గ్యాప్. నేను చాలా పిక్చర్ తెలుగులో చేసేటప్పుడు మధ్యలో ఫటక్ అని 97లో ఏం పిక్చర్ లేకుండా అయిపోయింది. అప్పుడు ఒక 1 year పిక్చరే లేకుండా ఇంట్లో కూర్చున్నాం. ఆ టైంలో వచ్చిన పిక్చర్ నాకు చీను తమిళ్లో, యాక్చువల్గా సొల్లామలే పిక్చర్ రీమేక్ అది. సో ఆ పిక్చర్ డైరెక్టర్ శశి నా ఇంటికి ఒకరోజు వచ్చి, సార్ నేను ఒక పిక్చర్ చేస్తున్నాను తమిళ్లో అని కథ చెప్పారు, ఇది మీ క్యారెక్టర్ అని. అది రీమేకే, అది తెలుసు కదా మీకు, తమిళ పిక్చర్ రీమేకే. సో తమిళ పిక్చర్లో ఇంకో బాగా ఉంటుంది. వెంకటేష్ గారు ఏమి ఇన్వాల్వ్ అవ్వదండి. ఐ యాక్చువల్గా నో హిమ్ పర్సనలీ బయట కూడా, ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆయన కామన్ ఫ్రెండ్. యాక్చువల్గా వెంకటేష్ కజిన్ అరుణ్ అని చెప్పి వెంకటేష్ బాబు కజిన్ గాట్ మ్యారీడ్ టు నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో వాళ్ళ ఇంటి పార్టీలను హీ నెవర్ ఆయన చాలా జెంటిల్ మ్యాన్ టు ద కోర్. సో ఆయన అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ అయితే కూడా అనవసరంగా నేను చేస్తే ఆయన అలాంటి ఈ సమయం పక్కా జెంటిల్ మ్యాన్. సో ఇట్ వాస్ రీమేక్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిలిం. దట్ వాస్ చౌదరి గారు ఫిలిం. అండ్ తమిళ్లో అది సూపర్ హిట్ అయింది ఆ పిక్చర్. అవును సార్. ఇక్కడ ఏంటంటే వెంకటేష్ గారు స్టార్ అయిన తర్వాత ఆయన నా ఇది మాట్లాడకుండా యాక్సెప్ట్ చేసుకోలేకపోయాం అనమాట. తెలుగు ఆడియన్స్ ఏంటంటే స్టార్ని అలా చూస్తారు కాబట్టి. అండ్ అలాగే రాజశేఖర్ గారితో కూడా మీరు ఒక సినిమా. అవునవును, అది కూడా మీరు చూస్తే వానతపల్లి సూపర్ హిట్ అక్కడ. ఇప్పుడు కూడా అది 1 year ఆడిన పిక్చర్. ఆ పిక్చర్లో ఒక సీన్ ఉంటుంది, విజయకాంత్ నేను పిలిచి కింద నుంచి శాండ్ తీసుకొని ఎంత కౌంట్ చేసి చెప్పంటే ఆయన 1,35,660 మీరు కావాలంటే మీరు, చాలా ఫేమస్ సీన్ అది. అది రాజశేఖర్తో తెలుగులో ఏం చేశారంటే, అది నేను విల్లన్ లాగా, ఇదిలో నేను మంచి విల్లనే లేకుండా రాజశేఖర్ గురించి ఏమేమో చెప్తారు, లేట్ వస్తారు అది ఇదని. నేను ఆ పిక్చర్ చేసేప్పుడు వి బికేమ్ సో క్లోజ్, అండ్ ఈవెన్ జీవిత గారు. అండ్ ఇట్ వాస్ సూపర్ ఫన్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్ విత్ రాజశేఖర్. సో ఆ టైంలో ఆయన 11 o'clock వస్తారు, ఆయన ఏం ఇది చూసి 1 hour చూస్తారు, అదన్నీ ఏం లేదు. ఈ వాజ్ సో హంబుల్ అండ్ హీ కేమ్ ఆన్ టైమ్. అదని యూనో పర్ఫెక్ట్ థింగ్. ఓన్లీ ఆఫ్టర్ దట్ వీ బికేమ్ యాక్చువల్లీ రాజశేఖర్ని మీట్ చేసి, ఈవెన్ నౌ ఈ పిక్చర్ బైకర్ తర్వాత ఐ జస్ట్ సెంట్ మై మెసేజ్ అండ్ స్పోక్ టు జీవితం. యాక్చువల్గా రాజశేఖర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీలాంటి వాళ్ళు వారితో చాలా సంవత్సరాలు కలిసి ఒక జర్నీ చేస్తుంటారు, పరిచయాలు ఉంటాయి, సెట్లో కలిసి ట్రావెల్ అయి ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి. రాజశేఖర్ గారు టైంకి రారు, సెట్లో ఇబ్బంది పెడతారు, ఇలాంటి ఎన్నో రకాల నెగిటివ్. నేను ఒక్క టైం అయినా జరుగుతుందని ఆలోచించాను. నేను 6-7 days వర్క్ చేశాను. నాకంటే ముందుకు వచ్చారు ఆయన. ఎందుకు ఆయన మీద ఒక నెగిటివ్, అది ఏమని నాకు తెలియదు. అప్పుడు మారారా నాకు తెలియదు, ఎందుకంటే అందరూ ఇలా చెప్తారు. సరే నేను కూడా రాజశేఖరే కదా అని చెప్తే, ఫస్ట్ నేను వెళ్ళే ముందే ఆయన సెట్లో ఉంటారు. రానప్పుడే ఆయన కొత్త, నాకు ఇంకా గుర్తుంది, కొత్త ల్యాండ్ క్రూజర్ అప్పుడే కొన్నారు ఆ పిక్చర్. అప్పుడు నన్ను పిలిచి ల్యాండ్ క్రూజర్ చావి ఇచ్చి కావాలంటే డ్రైవ్ చేయి అని చెప్పి. సో హీ వాస్ పర్ఫెక్ట్గా పిక్చర్లో హీ కేమ్. అండ్ అన్ని తర్వాత ముఖం చూసుకునే ఉంటారని చెప్తారు, ఒకసారి చూసి ఇలా చెప్పి ఓకే అని చెప్తారు. నాకేం అలా ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. పర్సనల్గా ఎలా ఉంటారు అంటే యాజ్ ఎ పర్సన్గా. ఆ తర్వాత మేము ఇంకొక పిక్చర్ వర్క్ చేశాను. ఆ పిక్చర్ రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా. ఆ పిక్చర్ నేను వారి ప్రొడక్షన్ హౌస్ సొంత ఓన్ కాదు, ఈ ఏ ఆర్ట్స్ మహేంద్ర వాళ్ళు ఒక పిక్చర్ చేశారు, ఈయన డబుల్ యాక్షన్. అందులో ఆల్మోస్ట్ 20-25 days. వి ఎంజాయిడ్, లైక్ జాలీగా జోక్ ఇది చేయడం, అది ఆయనతోనే భోజనం చేయడం.
సో ఆ పిక్చర్ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చారు ఆయన. ఇంతకుముందు ఏదో ఒకసారి చేశారేమో నాకు తెలియలేదు, కానీ మై ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇస్ వెరీ కూల్ మ్యాన్. సూపర్ సార్, సూపర్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే కొన్ని నిజాలు తెలుస్తాయి అనమాట. నో ఈజ్ అ వెరీ 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 ఫోన్ చేస్తే కూడా ఒక ఆర్టిస్ట్లో ఆయన తీస్తారు ఫోన్, లేకపోతే ఫోన్ చూసి ఏమని రిటర్న్ ద కాల్, అలాంటి ఒక మనిషి ఆయన. అండ్ మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఇది కాస్త సీరియస్ ప్రశ్న కూడా. అకౌంట్లో 25 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి. 25 లక్షల రూపాయలు తీసుకొని మొత్తం వరల్డ్ మొత్తం తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, అకౌంట్ 0. అవును, ఒక రకంగా ఇంట్లో అవసరాలకు కూడా డబ్బులు లేవు. అకౌంట్ 0, ఓడి బ్యాంక్ ఓడి ఇది చేయాలి, అకౌంట్ మొత్తం ఫుల్ పోయింది డబ్బు, ఒక్క పైసా కూడా లేదు. సో ఆ సమయంలో మీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన డిసిషన్ అది. బట్ మీ వైఫ్ మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేదా, ఇలా ప్లానింగ్ లేకుండా ఉన్నావు? మా ఇద్దరం కలిపే దాన్ని చేసేది. ఇద్దరు కలిపే చేస్తారు, ఇద్దరి టుగెదర్ ఏముంది లైఫ్లో అని చెప్పి వీఆర్ స్టిల్ లైక్ దట్. ఎందుకంటే వన్ థింగ్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్, ఎలా అంటే ఒక్క మనిషికి అప్పు ఉండకూడదు, ఒక్క పైసా అప్పు ఉండకూడదు. ఓకే, అది లేకపోతే యువర్ రిచ్. కరెక్ట్. ఓకే, దెన్ నాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి, సో దట్ ఇస్ గుడ్ వన్. అది చాలు నాకు, ఎందుకంటే నాకు ప్రాపర్టీ కొనడం, 100 ఎకరాలు ఉండడం, అదని చాలా వేస్ట్. వాట్ ఆర్ వి గోన్ టేక్? నథింగ్. అండ్ ఐ డోంట్ బిలీవింగ్ ఇన్ మై ఎర్నింగ్ గివింగ్ ఇట్ టు మై సన్ ఆర్ సంబడి. ఐ డోంట్ ఎర్న్ ఫర్ మై సన్ ఆర్ anybody. I earn for myself. I have to spend for myself, and I have to enjoy what I earned. That is my ఇది. అదే నా వైఫ్ సేమ్. నా వైఫ్ ఎంజాయ్ చేయాలి నేను సంపాదించిన, బికాస్ షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్, షీ ఆల్సో మేక్స్ గుడ్ మనీ. సో ఏం చేస్తారండి, మంచి ఇల్లు కావాలి మనకి. ఇల్లు మంచి ఒక హోమ్ థియేటర్ లాగా ఉంది మన ఇల్లులో, వెజిటబుల్స్ అని నా ఇంట్లోనే దొరుకుతుంది. ఐ హ్యావ్ అ బిగ్ హౌస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫర్ వాట్ మోర్ యూ నీడ్? యూ డోంట్ నీడ్ ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా పెద్ద ఎందుకు? ఈ ఇల్లే చాలా పెద్దది, మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందండి. ఇంతకంటే ఇంకొక చిన్న ఇల్లుకి వెళ్దామా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, ఒక హోటల్లో స్టే చేస్తే ఒక 10,000 రూపీస్ అవుతుందని పెట్టుకోండి, మంత్లీ 3 lakhs. ఆ ఇంట్లో అదే అవుతుంది. హోటల్లో ఉంటే చాలు, అలా ఆలోచిస్తున్నాను నేను. ఏదైనా ఒక హోటల్లో ఇలాంటి ఒక స్వీట్ రూమ్ తీసుకొని ఉంటే ఇట్ ఈస్ ద సేమ్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ బయింగ్ ప్రాపర్టీ ఇదని. వచ్చే డబ్బని ఐ గో అరౌండ్ ఆల్ ద వరల్డ్ మొత్తం తిరుగుతాను. ఐ స్పెండ్, ఐ ఎంజాయ్ లైఫ్. అండ్ వాట్ ఈస్ దేర్? ఆల్రెడీ 58 అయింది. 58 అంటే ఆల్మోస్ట్ 50,000 days అనుకుంటున్నాము. అనదర్ 5,000 days అంటే 15 years. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. సో ప్రాక్టికల్ కాదు, నిజం అదే, ప్రాక్టికల్ కాదు. సో హెల్త్ మాత్రం బాగా చూసుకొని, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యూ హ్యావ్ టు బీ ఫిట్ టు సీ ప్లేసెస్. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్, యూ హ్యావ్ టు బీ ఫిట్. ఓన్లీ ఇఫ్ యూఆర్ ఫిట్ యూ కెన్ enjoy. So I see to that I always go to the gym and take care of my internal system and internal organs, I mean. And మనం ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి యూ కాంట్ రూయిన్ యువర్ ఆర్గాన్స్. అండ్ అన్ని లిమిట్ ఉండాలి. సో అన్ని లిమిట్ ఉండాలి, అన్లిమిటెడ్గా కూడా వెళ్తాను నేను. సో దెర్ ఆర్, ఐ మీన్, వెన్ ఇట్ కమ్స్ టు హ్యావింగ్ గుడ్ టైమ్, పార్టీయింగ్ అండ్ all that is there. What is there in life? I've been doing for several years, and future kuda alage untundi. I told you, no. Sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.